ఇమాన్యుయల్ కనుక నామినేషన్స్లో ఉండి ఉంటే ఇమాన్యుయల్కి నేను ఓటేస్తాను, ఇమాన్యుయల్కి నేను ఓటేయను. ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, ఏమి చేయొద్దు, వీడియోకి లైక్ కొట్టద్దు, షేర్ చేయొద్దు, నేను ఏం అడగట్లా. బట్ ఒక్క కామెంట్, ఇమాన్యుయల్ పరిస్థితి ఏంటి అనేది ఇమాన్యుయల్ పిఆర్కి కానీ ఇమాన్యుయల్ ఫ్యామిలీకి కానీ మిగతా వాళ్ళకి కానీ ఏమీ అర్థం కావట్లా, అసలు నామినేషన్స్లో లేడు. సో ఇప్పుడు ఉన్నాడు అని అనుకుని మీరు కామెంట్ చేయండి. ఐ ఓట్ ఫర్ ఇమాన్యుయల్, ఐ డోంట్ ఓట్ ఫర్ ఇమాన్యుయల్. అంటే సపోర్ట్ చేస్తారా చేయరా? ఐ సపోర్ట్ ఇమాన్యుయల్, ఐ డోంట్ సపోర్ట్ ఇమాన్యుయల్. కాసేపు అనుకోండి నామినేషన్స్లో ఉన్నాడండి. ఉంటే కనుక ప్రేక్షకుల రెస్పాన్స్ ఎట్లా ఉంటుందో ఇప్పటివరకు మనకు తెలియదు. సో ఈ కామెంట్ సెక్షన్ చూస్తే అర్థమైపోవాలి, ఓకే ఇమాన్యుయల్కి ఇంత సపోర్ట్ ఉందా, ఓకే ఇమాన్యుయల్కి ఇంత సపోర్ట్ లేదా, ఈ రెండింటిలో కూడా అర్థమైపోవాలి. సో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఇమాన్యుయల్ అనే వ్యక్తి కష్టపడి కెప్టెన్సీ టాస్క్ గెలుచుకుని తను ఆ వీక్ సేవ్ అవ్వడం కోసం ఇంటికి లీడర్గా ఎదిగి వచ్చాడు. డెఫినెట్లీ అట్లాంటి వ్యక్తిని కెప్టెన్సీ గెలిచాడు కాబట్టి నామినేషన్స్లో పెట్టడాన్ని నేను పూర్తిగా వ్యతిరేకం. అదే ప్లేస్లో ఎవరున్నా సరే, డీమన్ పవన్ గెలిచినా, తనూజ గెలిచినా, దివ్య అయినా, భరణి అయినా, సుమన్ శెట్టి అయినా, ఎవరైనా సరే కష్టపడి గెలుస్తారు కాబట్టి కెప్టెన్సీ దాంట్లోంచి వాళ్ళు కెప్టెన్ అనే వ్యక్తి అసలు కెప్టెన్ యొక్క హోల్ పాయింటే వాళ్ళు గెలవడానికి కింద మీద పడేది ఇంటి మీద అజమాయిషీ కోసం, లీడర్షిప్ కోసం, రేషన్ మేనేజర్గా ఎవరు నియమించాలనే దానికోసం, ఇంట్లో ఉన్న ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం, ఇంట్లో ఉన్న సెటిల్మెంట్ గొడవలు పెదరాయిట్లో చేయడం కోసం కాదు కదా. హోల్ పాయింట్ ఏంటంటే కెప్టెన్ అయ్యారంటే ఆ వీక్ సేవ్ అయిపోతారు. దాని ఒక్కదాని కోసం వాళ్ళు అంత కష్టపడుతూ ఉంటారు కింద మీద పడి. సో కష్టపడ్డాడు కాబట్టి వచ్చింది కాబట్టి అతను కెప్టెన్ అయ్యాడు కాబట్టి నామినేట్ అవ్వాలి అనేదాన్ని నేను యాక్సెప్ట్ చేయను. కానీ అందరినీ నామినేట్ చేసినప్పుడు ఈ కెప్టెన్ని నామినేట్ చెయ్యాలా వద్దా అనేదాన్ని ఇమ్యూనిటీ లాంటి ఒక కాన్సెప్ట్ పెట్టి దాన్ని బయటికి చూపించి, ఒక పోల్ లాంటిది పెట్టి, ఆ టిక్కులు పెట్టి అందరికీ చూపించి ఎవరు ఇమాన్యుయల్ వద్దంటున్నారు కాబట్టి ఇమాన్యుయల్ని నేను కెప్టెన్గానే ఉంచుతున్నాను, తనని నేను నామినేషన్స్లో పెట్టట్లేదు అనేది ఒక కవరప్ లాగా కనిపించింది తప్ప ఇంకేమనిపిలే. అనుకుంటే బిగ్ బాస్ ఆ పోల్ మనకు చూపించకుండా అందరూ ఇమ్యూనిటీ ఇవ్వద్దన్నారు నీకు, సో నేను నామినేట్ చేస్తున్నానని చెప్పేసేవాడు. చెప్పలేదంటే ఏదో ప్లాన్ చేసుకున్నారు. అయితే అయినా కూడా నామినేషన్స్లో అతను లేకపోయినా కూడా ఖచ్చితంగా ఒక బిగ్ రిస్క్, చాలా పెద్ద రిస్క్ జోన్లో ఇమాన్యుయల్ ఉంటాడు అనేది స్పష్టమైనటువంటి మాట. ఎందుకంటే వరుసగా 10-11 వారాల పాటు అతను నామినేషన్స్లో లేకుండా అతనికి ఒక ఓట్ బ్యాంక్ అనేది అసలు ఉందా లేదా, బిల్డ్ అయిందా అవ్వలేదా, అతను చాలా మంచి ఎంటర్టైనర్. నేను ఇన్ని సీజన్స్ చూస్తున్నా ఉన్నా బిగ్ బాస్ నుంచి. ఫస్ట్లో ధనరాజ్ చాలా ఎక్సలెంట్గా కామెడీ చేశాడు. ఆ తర్వాత ఒక సీజన్లో 2 సీజన్లో వచ్చినట్టు అవినాష్ కూడా చాలా మంచి కామెడీ చేశాడు. ఈ సీజన్లో ఫస్ట్ హాఫ్ మటుకు ఇమాన్యుయల్ కామెడీ ఇరగదీశాడు. ఆ తర్వాత కంప్లీట్గా డౌన్ అయిపోయాడు, ఎందుకో నాకు కూడా తెలియదు. కానీ చాలా బాగా మంచి కామెడీ చేయగలటువంటి వ్యక్తి. సో నామినేషన్స్లోకి వస్తే వెళ్ళిపోతాడు ఇంటికి అనేటువంటి సిచ్యువేషనే లేదు. కొంచెం కూడా 0.5% కూడా ఇమాన్యుయల్ వస్తే కనుక నామినేషన్స్లో ఇంట్లోంచి వెళ్ళిపోతాడు అనేది మానవుడు కూడా అనుకోడు. ఇమాన్యుయల్ కూడా తెలుసు ఆ విషయం. కానీ ఎందుకు అంత భయపడుతున్నాడు, ఎందుకు నామినేషన్స్ అనేసరికి కంగారు పడుతున్నాడు, కెప్టెన్ అయిపోయి ఎట్లాగైనా నామినేషన్స్లో బయటికి రావాలి, అతను ఆ ఇన్సెక్యూరిటీ ఏదైతే ఉందో అది పోగొట్టుకోవడానికి తను రావాల్సి ఉంది. సో నామినేషన్స్లో నేను లేను, నాకు అంతా బాగానే ఉంది అమ్మయ్య అనుకుంటే మాత్రం రేపు పొద్దున నామినేషన్స్లోకి వస్తే ఓటు బ్యాంక్ అనేదే లేక ఎవరో ఒకళ్ళు ఓట్ల మీద ఆధారపడాలి. ఆ వీక్ కనుక తనుజతో గొడవ అయిందనుకో, కర్మగాలి అతనికి మొత్తం నెగిటివ్ ఓట్లు పడతాయి. ఆ వీక్ కనుక తనుజతో మంచిగా ఉన్నాడు అనుకో, సేవ్ అయిపోతాడు. నామినేట్ అయిన వీక్ నెక్స్ట్ వీక్ అయ్యాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సినటువంటి క్యాండిడేట్ కాదు, కంప్లీట్గా పొటెన్షియల్ ఉన్నటువంటి క్యాండిడేట్. ఇంకొకళ్ళు అంటే వేరే వాళ్ళు, ఇప్పుడు సంజన ఉంది, ఇమాన్యుయల్ ఓట్ బ్యాంక్ మీద సేవ్ అయ్యే ఇన్నాళ్ళు వస్తుంది ఆవిడ. లేకపోతే అసలు ఇమాన్యుయల్ ఓటింగ్లో లేడు వేయడానికి. ఇంకెవరికి వేస్తారు? సంజన మమ్మీ అని తిరుగుతాడు కాబట్టి సంజనాకి వేస్తారు. ఇమాన్యుయల్ అభిమానులు ఇమాన్యుయల్ని ఇష్టపడేవాళ్ళు. సో అతను వస్తే గనక ఆ లెవెల్ ఎంత ఉంది, సంజనాకు వస్తుంది. ఇప్పుడు అందరూ నామినేషన్స్లో ఉంటే ఎట్లా ఉంటుందంటే సిచ్యువేషన్, తనూజ ఒక 28, కళ్యాణ్ పగడల ఒక 20, సంజన ఒక 14 అట్లా ఉంటుంది. సో ఈ 14 అనేది ఇమాన్యుయల్కి ఇద్దామా, లేదు ఓన్లీ సంజన ఫ్యాన్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఒక 3% వేసి, ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఒక 11% వేసి ఓన్లీ 11% ఉందా ఇమాన్యుయల్కి? కానీ ఇమాన్యుయల్ రాలేదు కాబట్టి ఎవరు అడపా చేస్తున్నారు కాబట్టి 13-14% వస్తుందా? నిజంగా ఇమాన్యుయల్ వస్తే తనుజను కూడా దాటి వెళ్ళిపోతాడా, కళ్యాణ్ పగడాలను దాటి వెళ్తాడా? ఈ కైండ్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ ఏవైతే ఉంటాయో ఇమాన్యుయల్ అభిమానించే వాళ్ళకి ఒక స్టాండ్ తీసుకోవడానికి కానీ, ఓకే మనం ఎంతమంది ఉన్నాం, నేను ఇమాన్యుయల్ సపోర్ట్ చేస్తున్నాను అబ్బా ఫర్ ఎగ్జాంపుల్. సో నాతో పాటు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఆడియన్స్ చూస్తున్నారు ఇమాన్యుయల్ సపోర్ట్ చేసేవాళ్ళు అనే దాని మీద నాకు క్లారిటీ లేదు. ఎప్పుడు వస్తుందా క్లారిటీ? అతను నామినేషన్స్లోకి వచ్చి క్లియర్గా ఒకసారిలో 2 సార్లు వస్తే ఓకే, ఇలా వచ్చినప్పుడు ఇలా ఉంటుంది, తనుజ ఉన్నప్పుడు ఇలా ఉంటుంది, కళ్యాణ్ ఉన్నప్పుడు ఇట్లా ఉంటుంది, ఇమాన్యుయల్ పరిస్థితి, సంజన ఉండి మిగతా ఎవరు లేకుండా ఇట్లా ఉంటుంది, ఓకే ఇట్లా ఇదన్నమాట కదా అని ఒక క్లారిటీ నాకు వస్తుంది. తద్వారా నేను ఫ్రీ ఉన్నప్పుడు బిగ్ బాస్ చూసి ఓకే మా ఇమాన్యుయల్కి ఇలా సపోర్ట్ చేయండి అని చెప్పి నేను నా తోటి ఇమాన్యుయల్ సపోర్టర్స్తో చెప్పుకోవడానికి ఒక ఆస్కారం ఏర్పడుతుంది. దాన్ని మొత్తాన్ని
క్లియర్ కట్గా తుడిచేసి పక్కన పెట్టేసి ఇమాన్యుల్ ఈరోజు నామినేషన్స్లో అనేదే లేకుండా నాకు అసలు సంబంధం లేదు నామినేషన్స్తో నేను ఎవరినో కూడా తెలియదు అంటే బయట రేపు పొద్దున్న నిజంగా టాప్ 5కి ముందు కనుక నామినేషన్స్లో వచ్చాడా చావు దెబ్బతిని ఓట్ బ్యాంక్ మొత్తాన్ని కోల్పోయి విన్నర్ అయ్యే పొటెన్షియల్ ఉన్నోడు రన్నరప్ కూడా కాకుండా టాప్ 5లో మిగిలిపోతాడు, టాప్ 3లో మిగిలిపోతాడు. ఇట్లాంటి సిచ్యువేషన్లో మిగిలిపోతాడు ఇమాన్యుల్ పొటెన్షియల్ ఉన్న క్యాండిడేట్ కాబట్టి భయపడకూడదు నామినేషన్స్ విషయంలో అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఈ మొత్తం వ్యవహారం విన్న తర్వాత మీకేమనిపించింది ఏంటని డెఫినెట్లీ కామెంట్ చేయండి. ఇప్పుడు చెప్పండి, ఉన్నాడు అనుకుంటే నామినేషన్స్లో మీరు ఇమాజిన్ చేసుకుని జస్ట్ చెప్పండి, ఐ ఓట్ ఫర్ ఇమాన్యుల్, ఐ డోంట్ ఓట్ ఫర్ ఇమాన్యుల్.